49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఎలా తీసుకోవాలి అంటే యాక్షన్ ఇమీడియట్ గా తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే అలా చెయ్యకూడదు యాక్చువల్. ఎందుకంటే కొన్ని చూసి కూడా జనాలు చాలా మంది ఖరాబ్ అవుతున్నారు. సో ప్రతి ఒక్కరికి రక్షగా ఉండాలి. అది గవర్నమెంట్ సైడ్ నుంచి అయినా కావచ్చు, తీసే మూవీస్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ మూవీస్ చూసి కొంతమంది నేర్చుకోవాలి తప్ప అవి చూసి మనం అది రిపీట్ చేసేలా ఉండకూడదు ఏదైనా సరే. కానీ తనకు 24 ఇయర్స్ తర్వాత శిక్ష పడింది కదా. ఒక యాక్టర్ అయ్యింది, తన అంత పెద్ద స్థాయిలో ఉన్న తను చనిపోతేనే 24 ఇయర్స్ పట్టింది దర్యాప్తుకి. కానీ మామూలు అమ్మాయికి రక్షణ ఎక్కడ ఉందని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూసుకోవచ్చు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో నేనేమంటాను అంటే ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద సొసైటీ. కంపల్సరీ సెక్యూరిటీ లేకపోతే ఒక అమ్మాయి బయటకు వెళ్ళాలని కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అండ్ అదే గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో అది ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, సీఎం ప్లేస్లో ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడొచ్చు. అండ్ యాజ్ ఎ లేడీ అయినా సరే ఒక అమ్మాయిగా కాదు ఒక అబ్బాయిగా తిరగాలనేది నా కాన్సెప్ట్. ఎవరికి భయపడకూడదు ఫస్ట్. ఇంకొకటి ఒకరిని చూసి ఒకరు అస్సలు ఇన్స్పైర్ అయ్యి చెయ్యొద్దు. మంచి పనులకు వెళ్తే ఇట్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఇలాంటి పనులకు మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. రేప్ చేస్తే ఏం కావాలి అని ధీమతోటి కూడా చాలా మంది తిరుగుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఎక్కువ అవ్వచ్చు కదా. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ఇమీడియట్గా ఎవరైతే అలాంటి రేప్ కేసులు కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి కానీ మనం చాలా చూస్తున్నాము. సో అలాంటి జరగకుండా ఉండాలి అంటే దయచేసి ఎప్పుడైతే ఇన్సిడెంట్స్ అనేది జరుగుతుందో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని అక్కడే ఏదంటే అది చేసేలాగా గవర్నమెంట్ చర్చలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకు తీసుకోవట్లేదు అంటే అది కూడా పాయింటే. ఎందుకు తీసుకోవట్లేదు అనేసి అంటే అది మన జనాలు ఏదైతే ఉన్నారో అండ్ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే వెళ్తున్నాను, నాకు ఏదైనా ఒక రోడ్ మీద ఇన్సిడెంట్ జరిగింది, పోనీ మనకెందుకు అని వదిలేదు. మనతో ఉన్న వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా తీసుకుంటే వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, భార్యలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు, వాట్ ఎవర్ ఇట్స్. మన పక్కనున్న వాళ్ళు కూడా హ్యూమనిజం అనేది ఉంటే ఇలాంటి జరగవు అనేది నా ఒపీనియన్.